దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి యెషయా గ్రంథము, బైబిల్ ఉన్నటువంటి వారు దయచేసి బైబిల్ తెరవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఐజయా చాప్టర్ 26 వర్స్ 3. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడేటువంటి ఈ యొక్క వాక్యం, దేవుడు మాట్లాడేటువంటి ఈ యొక్క వాగ్దానం దేవుడు మీకోసం ఏర్పాటు చేసి ఉన్నాడని చెప్పి గమనించండి. మనము చరిత్రలో మనం చూస్తే యెషయా గ్రంథం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఒక పుస్తకం. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా అనేటువంటి ప్రవక్త యూదా ప్రాంతానికి ఎప్పుడైతే ఇజ్రాయేల్ రెండుగా విడిపోయిందో, నార్దర్న్ కింగ్డమ్ సదర్న్ కింగ్డమ్ అయిందో, అప్పుడు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి యూదాలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి ప్రవక్తగా ఉన్నాడు. దాదాపుగా 4 రాజులు పరిపాలనలో ఆయన ప్రవచించినటువంటి ఒక ప్రవక్త. ఇంకా చెప్పాలంటే ఈ ప్రవక్తను గూర్చి, యేసు ప్రభువుని గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్తలలో ప్రధానమైనటువంటి ప్రవక్త అని కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానము ఎప్పుడో వ్రాసినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభువుని గురించి దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితం పలికినటువంటి మాటలు, యెషయా ద్వారా పలికినటువంటి ఆ ప్రవచనాలు 7-8 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు భూలోకంలో జన్మించాడు, అది నెరవేర్చబడింది. అలానే ఈ రోజుకి కూడా ఆయన చేసినటువంటి ప్రసంగాలు, ప్రవచనాలు, దేవుని వాక్యము ఎంతో మందిని ఇప్పటికి కూడా ఆదరిస్తూ మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి అని చెప్పి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మాట్లాడేటువంటి ఈ వాక్యము ఎన్నో సంవత్సరాల క్రితం అయినప్పటికీ కూడా అది దేవుడు ఈరోజు మాట ద్వారా, వాక్కు ద్వారా మీతో మాట్లాడుతూ మీ జీవితాలకి అది సూట్ అయ్యేటువంటి విధంగా చేయగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చదువుబడినటువంటి వాక్యంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని పరిపూర్ణ లేకపోతే నీవు సంపూర్ణ పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కారణం ఏంటంటే అతడు నీ యందు విశ్వసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే విశ్వసిస్తారో, విశ్వసించినటువంటి వానికి, ఆయన మీద ఆనుకున్నటువంటి వానికి సంపూర్ణ సంతోషం, సంపూర్ణ శాంతి, సంపూర్ణ నెమ్మది కలుగుతుందనేటువంటి వాక్యాన్ని ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి, యూదా ప్రజలకి అందించినటువంటి మాట దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి వాక్యం రాయబడింది, విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించేటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు కలవరపడరు. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. మనందరి పేర్లు విశ్వాసులు అనేటువంటి పేరు కదా. బిషప్ అయినా బిలీవర్ అయినా ఒకటే. అందరికీ విశ్వాసం ఉండాలి, అందరికీ దేవుని మీద నమ్మకం ఉండాలి, అందరూ దేవుని మీద ఆధారపడాలి. ఇంకొక భాషలో లేకపోతే ఇంకొక లాంగ్వేజ్లో మనం చూస్తే ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని ఒకవేళ మనము మూల భాషలో ఏ విధంగా రాయబడింది అని చెప్పి మనం చూస్తే, నిన్ను గట్టిగా స్థిరముగా పట్టుకొనినవాడు నీ యందు విశ్వసించుచున్నాడు లేకపోతే విశ్వసించి ఉన్నాడు కనుక నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని మూల భాషలో రాయబడింది. అంటే గట్టిగా పట్టుకోవడం. అందరు చెప్పండి, గట్టిగా పట్టుకోవడం. ఏమేమి గట్టిగా పట్టుకుంటాం మనం? మన ఉద్యోగాన్ని చాలా గట్టిగా పట్టుకుంటాం, చాలా భద్రంగా పట్టుకుంటాం కదా. చాలా అంటే మనం ఆధారపడటం, స్థిరముగా పట్టుకోవడం. కొన్నిసార్లు మన మాటల్లో
ఆయువు పట్టు, ఉడుము పట్టు, ఈ పట్టులన్నీ ఉంటాయి కదా. అంటే పట్టుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో తుఫానులు ఎదురవుతాయి, చాలాసార్లు భారీ వర్షాలు వస్తూ ఉంటాయి, చాలాసార్లు సముద్రం పొంగిపోతూ ఉంటుంది, సునామీ బయలుదేరుతూ ఉంటుంది. మరి కొన్ని పోరాటాల ద్వారా మనం వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది నెమ్మదిగా శాంతిగా చక్కగా కూర్చొని ఉంటారు చైర్లో, కానీ హృదయంలో మాత్రం సునామీ రేగుతూ ఉంటుంది, తుఫాను రేగుతూ ఉంటుంది, కలవరం అనేటువంటి చెందుతూ ఉంటారు. ఏ పరిస్థితి ఏమైపోతుందో అనేటువంటి అస్థిరమైనటువంటి స్థితిలో ఉంటారు. జాబ్ పోతుందేమో అనేటువంటి ఒక భయం, పెళ్లి కాదేమో అని పెళ్లి కానటువంటి వాళ్ళకి భయం, పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టరేమో అనేటువంటి ఒక భయం, కలవరం, పిల్లలు పుట్టిన తర్వాత మరి వాళ్ళు సరైన రీతిగా పుడతారో లేదో అనేటువంటి మరొక కలవరం, వాళ్ళు పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత సరిగా పెరుగుతారో లేదో అనేటువంటి మరొక కలవరం. సో ప్రతి విషయములో కలవరం చెందేటువంటి వారు ఉంటారు, విశ్వాసులైనా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి విశ్వసిస్తే నీ కలవరం అనేటువంటిది, నీ యొక్క చింత అనేటువంటిది, నీ యొక్క అస్థిర పరిస్థితి అనేటువంటిది, నీకున్నటువంటి భయం అనేటువంటిది తొలగించబడుతుందని దేవుని యొక్క వాగ్దానము ఇక్కడ తెలియజేస్తుంది. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్త సాధ్యం. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఆ వాక్యం అనేటువంటిది మనకు తుఫాను వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా, సముద్రం పొంగినా, మన హృదయాల్లో సునామీ అనేటువంటిది ప్రారంభించబడిన, మనకి అస్థిరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నెమ్మది పరచగలడు, నిమ్మలపరచగలడు. తుఫాను చేత పొంగుచున్నటువంటి సముద్రాన్ని గద్దించినటువంటి ప్రభువు నీ యొక్క భయమును గద్దించలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది పరచగలిగినటువంటి, శాంతి సమాధానాలు ఇవ్వగలిగినటువంటి వాడు మన దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, మొదటి నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమగుదు అని చెప్పేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తులో పాలివారం కావాలంటే మనము అంతం వరకు గట్టిగా పట్టుకునేటువంటి వారిగా ఉండాలి. యోహాను సువార్తలో మనం చూస్తున్నాం 16వ అధ్యాయం 33లో, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. పక్క వారికి తిరిగి చెప్పండి, ధైర్యం తెచ్చుకోండి. శ్రమ కలిగినను ధైర్యం తెచ్చుకోండి అని చెప్పండి. శ్రమలు రావని బైబిల్ ఎక్కడ చెప్పలేదు, కష్టాలు రావని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. కష్టాలు వచ్చినా కూడా కష్టాల్లో నుంచి దేవుడు తీసివేస్తాడు, నిన్ను నడిపిస్తాడని బైబిల్ తెలియజేస్తుంది. శ్రమలు వస్తాయి, ధైర్యము చెడకుండా మనము సింహముల వలె దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కష్టాల్లో నుంచి దేవుడు కాపాడుతాడనేటువంటి ధైర్యం, దేవుడు నాకు తోడుగున్నాడు అనేటువంటి ధైర్యం, చీకటిలో వెళ్ళేటప్పుడు దేవుడు నాతో నడుస్తున్నాడు అనేటువంటి ధైర్యం, అంధకార అగాధ స్థలముల్లోకి నేను వెళ్ళినప్పటికీ, గాఢాంధకారమైనటువంటి స్థలములలో నేను సంచరించినప్పటికీ ఏ అపాయమునో నేను భయపడను, నాకు రాదు. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానాలు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, కొన్ని పట్టుల గురించి మనం చూస్తే, మీరు బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు కాల్విన్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. కాల్విన్ డాక్ట్రిన్ అనేటువంటిది ఏంటంటే, ఉడుపు పట్టు లాగానే పిల్లి పట్టు, క్యాట్ థియరీ అనేటువంటిది ఒక ఆయన ప్రతిపాదించాడు. వాట్ ఈస్ క్యాట్ థియరీ? క్యాట్ థియరీ అంటే ఏంటంటే, పిల్లి ఏ విధంగా పిల్లల్ని పెట్టిన తర్వాత అది పట్టుకొని, కొంతమంది చెప్తూ ఉంటారు 7 చోట్లకు తిప్పుద్ది అంటది కదా, 7 చోట్లకు తిప్పుతుందట. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అది పట్టుకొని అలా తిప్పుతుంది. పిల్లల యొక్క ప్రమేయం ఏమి ఉండదు. రక్షణ శాస్త్రాన్ని గురించి చెప్తున్నటువంటి కాల్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే, పిల్లి పట్టు అంటే మన ప్రమేయం ఏమి లేదండి, దేవుడే మనల్ని పట్టుకుంటాడు, ఆయనే మనకు రక్షణనిస్తాడు, ఆయనే మనల్ని పరలోకం పెడతాడు, సో వీఆర్ జస్ట్ మానవ మాతృలమి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రతిపాదించి, పిల్లి పట్టు, దేవుడే పట్టుకోవాలి మనల్ని అనేటువంటి రీతిగా ఆయన యొక్క సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు, ఆయన ప్రతిపాదించినటువంటి డాక్టర్ ఏంటంటే అర్మేనియన్ థియాలజీ అంటారు దాన్ని. అర్మేనియన్ థియాలజీ అంటే
మంకీ థియరీ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో మంకీ థియరీ. మంకీ థియరీ అంటే ఏంటంటే కోతి పట్టు. అందరు చెప్పండి ఒకసారి. మీరు థియాలజీ స్టూడెంట్స్ అయిపోతున్నారు ఇప్పుడు. ఏం పట్టది? కోతి పట్టు. కోతి ఏం చేస్తుందంటే ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు ఎగురుతుంది, పిల్ల ఏమో కడుపు పట్టుకోవాలి, ఈ ఉదరం పట్టుకోవాలి. కోతికి ఏం సంబంధం లేదు, కోతి పిల్లే పట్టుకోవాలి. పట్టుకుంటే బతుకుద్ది, లేకపోతే కింద పడి చస్తుంది. ఇప్పుడు ఈయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే రక్షణలో మనం మాత్రమే పట్టుకోవాలి దేవుణ్ణి. దేవుడు ఏం పట్టుకోడు, ఆయన ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఎగురుతూ ఉంటాడు, మనమే పట్టుకోవాలి. సో విశ్వాసంలో రక్షణ పొందాలంటే మనకి ఈ విధమైనటువంటి పట్టు ఉండాలి, స్థిరమనేటువంటి విశ్వాసం ఉండాలి అనేటువంటిది ఈయన డాక్ట్రిన్. మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, నేను నమ్మేటువంటిది ఏంటంటే, దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కృప ఆల్రెడీ ఇవ్వబడింది, ఆయన ఆల్రెడీ ఎన్నుకున్నాడు. ఆయన ఆల్రెడీ మనల్ని జగత్ పునాది వేయబడక మునుపే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ప్రకారంగా మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఎవరో ఆయనకి తెలుసు, మన ఫ్యూచర్ కూడా ఆయనకి తెలుసు. అదే రీతిగా మనం కూడా విశ్వాసంలో ఆయన పట్టుకోవాలి. ఆయన కృప ఇచ్చాడు. విశ్వాసం లేకపోతే మన కృప ఎక్కడ వస్తుంది? చాలా మందికి విశ్వాసం లేదు కనుక 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది ఇప్పుడు కూడా ఆ రక్తం పనిచేస్తుందా అనే ఆలోచనలో ఉంటారు. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణించాడనేటువంటి కనువిప్పి నీకు కలిగితే విశ్వసించటం ద్వారా నీ విశ్వాసాన్ని బట్టి నీవు రక్షించబడతావు. విశ్వాసం వినుట ద్వారా విశ్వాసం కలిగి విశ్వాసం ద్వారా రక్షించబడినటువంటి స్థితిలో మనం ఉన్నాం కనుక యేసయ్య సన్నిధికి మనం అందరం వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క ప్రమేయం ఎంత ఉన్నదో మన ప్రమేయం కూడా అంతే ఉండాలి. మనము దేవుని సన్నిధిలో గట్టి పట్టు కలిగినటువంటి వారిగా ఉండాలి. కీర్తన 89:21 మనం చదివితే, పిల్ల తన పిల్లలను గట్టిగా పట్టుకున్న ప్రకారము ప్రభు తన బిడ్డలమైనటువంటి మనల్ని కూడా పట్టుకోవాలనేటువంటి విధంగా నా చెయ్యి ఎడతెగక గట్టిగా నీకు తోడై ఉంటది, నా బాహుబలము అతనిని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను పట్టుకునేటువంటి దేవుడు. నీవు కూడా దేవుణ్ణి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నావని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలోనే 26వ అధ్యాయం 3వ వచనం మనం చదివినప్పుడు అక్కడ మనము స్థిరముగా ఉండటం కోసం ఉడుము పట్టినట్టుగా మనం పట్టుకొని ఆయన మీద మనము ఆనుకోవాలి. స్నేహితులారా, ఒక బొమ్మని ఒక ఆయన చిత్రీకరించాడు. ఆ బొమ్మ ఏ విధంగా ఉందంటే, సముద్రం మధ్యలో ఒక బండ, ఆ బండ మీద ఒక సిలువ, ఆ సిలువను పట్టుకొని వేలాడుతున్నటువంటి ఒక పాప, చుట్టూరు సముద్రం, మునిగిపోయేటువంటి పరిస్థితి, కానీ తను బండ మీద నిలబడి సిలువను ఆశ్రయించినప్పుడు తను రక్షించబడుతున్నటువంటి విధంగా ఆ బొమ్మను గీసినట్లు మనం చూస్తున్నాం. సో మనము పట్టుకొనవలసినటువంటి స్థిరమైనటువంటి బండ ఆ క్రీస్తే. హల్లెలూయా. ఆ క్రీస్తుని మనము కలిగి ఉండాలి. స్థిరమైనటువంటి బండ మీద మనము మనల్ని కట్టుకోవాలి. స్థిరముగా ఉండాల్సినటువంటి అవసరత మనకు ఉన్నది. ఎవరైతే బండ మీద ఇల్లు కట్టుకుంటాడో అది స్థిరపడుతుంది. ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు కూలిపోతుంది. విశ్వాస స్థితిలో ఎవరైనా సరైనటువంటి సంఘంలో నాటబడతారో వాళ్ళు పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటారు. వాళ్ళు చిగురిస్తారు, ఆకు రాలదు, తగిన కాలమందు పంటని ఫలించేటువంటి కొమ్మలుగా ఫలించేటువంటి చెట్టుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సరైనటువంటి బండ క్రీస్తు బండ. ఆ బండ మీద మనం స్థిరపడాలి. ఆ బండ మీద మనం విశ్వాసమైనటువంటి ఇల్లుని కట్టుకోవాలి. ఇసుక మీద నీ జీవితాన్ని కట్టుకున్నావంటే చిన్న చిన్న పరిస్థితులు వచ్చినప్పుడు తొలగిపోతాం. తుమ్మితే ఊడిపోయే ముక్కులు ఎందుకు అన్నాడు ఆయన. ఏంటది? తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎక్కడన్నా ఉంటుందా? సో నీట్గా ఉండాలని ముక్కు ఏదో ఆర్టిఫిషియల్ ముక్కు పెట్టుకుంటే తుమ్మిని వెంటనే అది ఊడిపోద్ది, రియాలిటీ బయటపడుతుంది కదా. చిన్న చిన్న కష్టాలకు తొలగిపోయేవాళ్ళు, దేవునిలో లోతు వేరు పారనటువంటి వాళ్ళు, ఉన్న ఒకటే ఊడిన ఒకటే, విశ్వాసంలో స్థిరమైనటువంటి పట్టు కలిగినటువంటి వాళ్ళు ఈవెన్ చావుకైనా తెగించేటువంటి అపోస్తుల్లాగా నిలబడతారు. క్రీస్తు కోసం దేవునికి ధైర్యం కలిగి, దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ముందుకు అడుగు వేస్తారు. చిన్న చిన్న వాటిని వాళ్ళు పట్టించుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా,
మనము పట్టుకోవలసిన స్థిరమైన బండ క్రీస్తుని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉన్నది అని 2వ తిమోతి పత్రిక 2:19 మనం చూస్తున్నాం. కాబట్టి మనం స్థిరముగా ఉండవలసినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈరోజు ధ్యానించుకుంటూ పోతే చాలా విషయాలు మనం ఒక్కొక్కటి ధ్యానించుకోవచ్చు. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, అన్నీ విన్నట్టే ఉంటాయి. దేవుడు ఒక్కొక్కసారి మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గము కనుక అది మన యొక్క హృదయంలో దూరి కార్యం చేసినప్పుడు, మనం స్పందించినప్పుడు దేవుడి కార్యానికి, ఆయన మాటకి స్పందించినప్పుడు ఆ యొక్క వాక్యము మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది దేనిలో మనం స్థిరం కావాలంటే ప్రార్థనలో స్థిరం కావాలి. అందరు చెప్పండి. ప్రార్థనలో స్థిరం కావాలనే 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నాం. చాలాసార్లు మన కోసమే మన స్వార్థంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నన్ను దీవించు, నా యొక్క భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లలను దీవించు, నా బంధువులను దీవించు, నా బంధువులను దీవించు, ఆ బంధువులను దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు, నాకు ప్రమోషన్ దయచేయి. ఏ ప్రార్థనలు నుంచి చాలా వరకు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇవి అనేక మంది కోసం విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేయాలి. పట్టుదలిగినటువంటి విశ్వాస జీవితంలో ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 1:8 చదువుతారా? యాకోబు పత్రిక 1:8 6 నుంచి చదవండి. ప్రార్థన చేసేటువంటి వాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. ఎలా అడగాలి? అందరు చెప్పండి. విశ్వాసంతో అడగవలను. సందేహించేటువంటి వాడు గాలి చేత రేపబడు సముద్ర తరంగములను పోలియుండును. సముద్ర తరంగాలు ఎవరన్నా చూసారా? ఇక్కడ చూసారా? మనకి హైదరాబాద్లో సముద్రం లేదు. సముద్రం వెళ్ళి చూడండి. సముద్ర తరంగాలు అలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఆ సముద్ర తరంగాలు వస్తాయి కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం ఏమి లేదు. అవి వస్తాయి వెళ్ళిపోతాయి. ఎవరు గురించి చెప్తున్నాడు ఇక్కడ? సందేహించేవాడు గాలి చేత రేపబడేటువంటి సముద్ర తరంగంలో పోలి ఉండినట్టు మనుషుడు ప్రభువు వలన ఏదైనా దొరుకుద్దంటే విమనస్కుడై సమస్త మార్గములందు అస్థిరుడు. మన టాపిక్ ఏంటి ఈరోజు? స్థిరమైనటువంటి వారిగా మనం ఉండాలి. ఆమేన్. ప్రార్థన లేకపోతే, అవిశ్వాసము కలిగి ఉంటే అస్థిరుడు, ద్విమనస్కుడు. 2 మనసులు కలిగిన వాడు ద్విమనస్కుడు. అంటే 2 పడవల మీద కాళ్ళు వేసేవాడు, అటు ఇటు కాకుండా పోయేవాడు. నులువెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి, నులువెచ్చగా ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మనం సందేహించేటువంటి వారిగా కాకుండా మనము బలమైనటువంటి వారిగా ఉండాలి. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. సందేహించేవాడికి ఏమి ఇవ్వడంట. అవిశ్వాసులకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఏంటి? విశ్వాసులకి వాగ్దానం ఇస్తున్నాడు, అవిశ్వాసులకి వాగ్దానం. అవిశ్వాసులకి ఏంటి? ఏమి దొరకదు, అది వాగ్దానం. ప్రభు దగ్గర నుంచి ఏదైనా దొరుకుద్దేమోనని చెప్పి మనము తలంచకూడదు. అంటే ప్రభు ఏమి ఇవ్వడు, అంతే. అదే ఆయనకు వాగ్దానం. అవిశ్వాసివా నీకేం దొరకదు, అంతే. అదే వాగ్దానం. విశ్వాసివా నీకు వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థనలో స్థిరమైనటువంటి వారిగా మనం ఉండినప్పుడు అడ్డంక శక్తులు, సాతానుడు ఊరుకోడు. ప్రార్థన చేస్తున్నప్పుడు స్థిరంగా నిలబడ్డప్పుడు తొయ్యాలని చూస్తూ ఉంటాడు, పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. టీవీలో చిన్నపిల్లలు చూసేటువంటి ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ పేరేంటి? తకేషియస్ క్యాజల్ అనండి ఒకసారి. చైనా లాంగ్వేజ్ నేర్చుకుందాం మనం. ఎందుకులే వైరస్ అంటారా? తకేషియస్ క్యాజల్ అంటే ఒక వంతెన మీద వెళుతూ ఉంటే తాడు వంతెన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద కాలం ఉంటుంది, పడకుండా బ్యాలెన్స్ చేసుకుని అవతలకి వెళ్ళాలి. పిల్లలందరూ చూస్తుంటారు, వాళ్ళకి బాగా తెలుసు. కానీ 2 వాలీబాల్స్ తీసుకొని కొడతా ఉంటారు వాడిని పడగొట్టాలని. వెళ్ళేవాడిని ఊడుకోదు సాతానుడు. విశ్వాస జీవితంలో ముందుకెళ్ళే వాళ్ళని ఊరుకోదు సాతానుడు. ప్రజలు కూడా ఊరుకోడు. ఏదో ఒక బుద్ధిలో నుంచి పుట్టుకొస్తుంది అనుమానం, ప్రజల్లో నుంచి పుట్టుకొస్తుంది. విశ్వసించకుండా, స్థిరపడకుండా మనల్ని
స్థిరత్వాన్ని నుంచి తొలగించాలని చూస్తూ ఉంటాడు. కానీ మనం స్థిరం కలిగినటువంటి వాడు ఉండాలి. హడావిడిగా ఉండటం, శక్తిని మించినటువంటి భారాన్ని వేసుకోవడం, అవిశ్వాస జీవితంలో ఉండటం, కలవరం కలిగి ఉండటం, కుటుంబంలో తారుమారైనటువంటి జీవితాలను కలిగి ఉండటం, అలాంటి వాతావరణం మధ్య కొట్టుమిట్టాడటం, శాంతి లేకుండా అశాంతిలో ఉండటం అనేటువంటిది మనము గ్రహించి ప్రార్థనలో ఇంకా స్థిరం కావాలి. కొంతమందికి ప్రార్థన చేయటం అంటే భయం. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే శోధనలు వస్తాయని. శోధనలు ఎప్పుడైనా వస్తాయి, ప్రార్థన చేయకపోయినా వస్తాయి. కొంతమందికి ప్రభు దగ్గరికి రావటం భయం. ఎందుకో తెలుసా? పాస్టర్ గారు ఏమైనా పని చెబుతాడేమోనని. కొంతమంది సంఘానికి అందుకే రారు. వచ్చి లాస్ట్లో వచ్చి ప్రేయర్ అయిపోయిన వెంటనే మాయమైపోతారు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది దేవుని దగ్గరికి కూడా అంతే. ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా బాధ్యతలు ఇస్తాడేమో, ఎందుకు వచ్చిన కూడా పిలుస్తాడేమో, ఆ పని చేయి ఈ పని చేయని ప్రేరేపిస్తాడేమో అని భయం. ఒక ఆమె చెప్తుంది, బైబిల్ ఎందుకు చదవట్లేదు తెలుసా? బైబిల్ చదివితే దేవుడు పిలుస్తాడేమో, నేను మారిపోతానేమో అని భయపడి నేను బైబిల్ చదవలేదు అయ్యా అని చెప్పింది. మొన్న మా చర్చిలో ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమెకు ఎంతోమంది బైబిల్ ఇచ్చి చదవమన్నారట. ఎక్కడ చూసినా యేసు ప్రభు పేరు వినపడుతుంది, ఆయన అజ్జేస్తాడు ఇజ్జేస్తాడు అంటే ఒక ఆమె ధైర్యం చేసి ఆమెకు బైబిల్ ఇచ్చిందట. బైబిల్ ఇచ్చితే నేను ఎక్కడ తెరిస్తే చదివితే మారిపోతానేమో అనే భయంతో కొన్ని సంవత్సరాలు ఆ బైబిల్ తీయకుండా ఇంట్లో పెట్టుకుందట. అలాంటి భయాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా తెలుసు బైబిల్ చదివితే దేవుడు మార్చేస్తాడని, దేవుడు కార్యాలు జరిగిస్తాడని. మనకే చాలాసార్లు బైబిల్ చదివితే దేవుడు కార్యాలు చేస్తాడని కొన్నిసార్లు తెలియకపోవచ్చు విశ్వాసులుగా. అందుకనే విశ్వాసులు కూడా మూసి పక్కన పెడతా ఉంటారు, ఎప్పుడు ఆదివారం తీస్తూ ఉంటారు. నో, మనం ప్రతిరోజు బైబిల్ చదివేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీ సంఘం గురించి కాదు కదా నేను చెప్పేది, మా సంఘం గురించి చెప్పుకుంటున్నా. మీరు రోజు బైబిల్ చదువుతారు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు బైబిల్ చదివి స్థిరమైనటువంటి వారిగా ఉండడానికి మనం పూనుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదలను పోనీనని చెప్పి యాకోబు పెనుగులాడతాడు ప్రార్థనలో. రాత్రంతా పెనుగులాడతాడు. ఆశీర్వదించు ప్రభువా. ఆదికాండం 32:26 మనం చూస్తూ ఉన్నాము. ఆయన గట్టిగా పట్టుకున్నాడు. ఎవరు చెయ్యి, ఎవరు కాలు, ఎవరిని పట్టుకున్నాడు? దేవుని దూతను పట్టుకున్నాడు. దేవుణ్ణి పట్టుకున్నాడు. ప్రార్థనలో గోజాడుతూ ఉన్నాడు. నన్ను దీవించు, అప్పుడే నిన్ను వదులుతాను. దేవునికి వదిలించుకోవడం వల్ల కాదా? నీ వదిలేయి, నేను వెళ్ళిపోవాలి అంటే లేదు, నేను వదలను, నన్ను దీవిస్తేనే. అరే నిన్ను ఎంత దీవించాను, ఆ దీవెనలు కాదయ్యా ఇప్పుడు దీవించు. భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, గొడ్డలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఒంటెలు, మళ్ళా గొర్రెలు అన్నీ కూడా సమస్తము. అప్పట్లో ఆస్తి అదే. ఇప్పట్లో ఆస్తి ఏంటంటే కార్డులు. ఏం కార్డులు? ఏటీఎం కార్డులు కదా, బ్యాంక్ బ్యాలెన్స్లు. కొంతమందికి పర్సు నిండా కార్డులే ఉంటాయి. ఏ కార్డు తీయాలో అర్థం కాదు. అన్ని 10 బ్యాంకుల కార్డులు ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ని కార్డులు ఇచ్చాను కదా, ఇంకా ఏంటి నేను దీవించేది అంటాడు దేవుడు. లేదయ్యా, ఇదిగో ఉపవాస ప్రార్థనలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను దీవించు. కార్డులు కాదు, ఉద్యోగం కాదు, పర్మనెంట్ ఉద్యోగం కాదు, బిల్డింగ్స్ కాదు, నా యొక్క అందం చందం కాదు, పర్మనెంట్ అయింది ఏదో ఉంది ప్రభు నీ దగ్గర, అది నాకు అర్థమైంది, నన్ను దీవించని పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసి పట్టుకుంటే వదలకుండా పట్టు వీడనటువంటి విక్రమార్కుడిలాగా ప్రార్థన చేస్తే, దేవుడు విడిపించుకోవడానికి ప్రయత్నం చేసినా ఆయన్ని వదలకుండా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తాను కానీ నీ పేరు చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను కానీ నీవు అది ఒప్పుకో. నేను నీ కార్యం చేస్తాను కానీ నీవెవరివో చెప్పు. నేనెవరినేంటి నీకు తెలియదా? నా పేరు సమస్తం ఎరిగిన దేవుడు, సర్వ సృష్టికర్తవి, నీకు తెలీదా? నాకు తెలుసులే, నువ్వు చెప్పు, నీ పేరేంటి చెప్పు. దేవుని ఉద్దేశం మోసగాడని చెప్పాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నేను యాకోబును ప్రభువా, నేను మోసగాడినయ్యా, నాలో ఏ మంచి లేదు, నాలో పాపం ఉన్నది, నేను నీ యొక్క కృప ద్వారానే బ్రతికి ఉన్నాను, నన్ను దీవించాలంటే నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అంటే, అలా దేవుడు ఎదురు చూస్తుంటే ఈయన చెప్పడే. ఒక ముట్టుగా వేసిన తర్వాత, ఒక దెబ్బ కొట్టిన తర్వాత, తొంటి ఇరిగిన తర్వాత, కుంటే పరిస్థితి వచ్చిన తర్వాత, మూలిగే పరిస్థితి వచ్చిన తర్వాత, మంచం మీద పడే పరిస్థితి వచ్చిన తర్వాత, అప్పుడు దాకా ఎందుకు రాత్రంతా అడుగుతున్నారు కానీ నిన్ను
అప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేయాలి? 20 ఇరిగేంత వరకు ఎందుకు చేయాలి? సరే, ఈ రోజు నుంచి నీవు మోసగాడు కాదు, ఈ రోజు నుంచి నీవు యాకోబు కాదు, ఈ రోజు నుంచి ఇజ్రాయెల్ అనేటువంటి పేరు నీకు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పట్టుదలగా ప్రార్థన చేసినటువంటి ఆదిమ సంఘస్థులను మనం జ్ఞాపకం చేసుకుంటే, స్థిరమైనటువంటి బుద్ధితో ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారని ఆదికాండము 1వ అధ్యాయం 14 అపోస్తుల కార్యంలో మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యంలో ఆది సంఘం అనేటువంటిది ఏ విధంగా ప్రార్థనలో స్థిరపడ్డారనేటువంటిది మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, స్థిరమైనటువంటి ప్రార్థన మనకు కావాలి. జవాబు వచ్చేంత వరకు ప్రభు పాదాల దగ్గర విసుకకుండా మనం ప్రార్థన చేయాలి. మన సమస్యకు ముగింపు కలదనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో మనం ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి మన ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేవునితో సరైన సంబంధం కావాలి. ఏదో ప్రార్థన చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేయటం కాదు. కొంతమంది చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, వాగ్దానాలు వల్లించి మరీ ప్రార్థన చేస్తారు. చక్కగా మరి భాష, పద్య భాష, గద్య భాష అంతా ఉపయోగించి నీట్గా ఎంతోమంది ప్రార్థన చేస్తారు. చేయటం తప్పు లేదు. కొన్నిసార్లు వాగ్దానాలు ఉపయోగించి ప్రార్థన చేయటం తప్పు లేదు. బట్ దెన్ ఏడ్చి ప్రార్థన చేసే అనుభవం, అంతరంగంలో ప్రార్థన చేసే అనుభవం, ఏకాంతంగా ప్రార్థన చేసే అనుభవం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటువంటి అనుభవం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు స్టూడెంట్స్ అందరిని తీసుకొని ఒక లెక్చరర్ గారు జాన్ వెస్లీ అనేటువంటి ఆయన మ్యూజియాన్ని పరిశీలించడానికి వెళ్ళి చూశారట. స్టూడెంట్ బాడీ అంతా కూడా బస్సు వేసుకొని బస్సులో వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉన్నారట. అన్నీ పరిశీలించారు. మీరు కలకత్తా వెళ్తే మదర్ తెరిసా గారు ఎక్కడ పడుకున్నారు, ఎలాంటి దుస్తులు వేసుకున్నారు, అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. అలానే ఈ జాన్ వెస్లీ గారి యొక్క మరి ఎక్కడ ప్రార్థన చేశాడు అన్నీ కూడా పరిశీలించారట ఈ స్టూడెంట్స్ అందరూ. పరిశీలిస్తే ఒక టేబుల్, ఇట్లా టేబుల్ వేసిందట, చిన్న టేబుల్. ఆ టేబుల్ ముందు 2 రంధ్రాలు ఉన్నాయట. ఏంటి ఈ రంధ్రాలు అని చెప్పి చూస్తే జాన్ వెస్లీ గారు మోకరించి ప్రార్థన చేసినటువంటి ప్రదేశం అని చెప్పారట. ప్రతి చోటకు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ బస్సులో ఎక్కిన తర్వాత లెక్చరర్ చూసి అందరిని లెక్కేశాడు. ఎంతమంది వచ్చారు బస్సులో, అందరూ వచ్చారా లేదంటే అందరు రాలా, ఒక అతను మిస్ అయ్యాడు. ఎవరైనా ఎక్కడికి వెళ్ళాడు, బహుశా తప్పిపోయాడేమో ఆ మ్యూజియంలో అని చెప్పి లోపలికి వెళ్ళి అంతా వెతికితే ఒక యవనస్తుడు, ఆ కాలేజ్ స్టూడెంట్స్ ఆ మోకాళ్ళు ఎక్కడైతే పెట్టాడో ఆ మోకాళ్ళు మధ్యలో, ఆ రంధ్రాల మధ్యలో ఆయన మోకాళ్ళు పెట్టి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లెక్చరర్ వెళ్ళి తట్టాడట. ఏం చేస్తున్నావు, బస్సు వెళ్ళిపోతుంది, రారా వెళ్ళిపోదాం అంటే ఆయన తీసుకొచ్చేసాడట. ఆ యవనస్తుడే డాక్టర్ బిల్లీ గ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దైవజనుడిగా మారటానికి ప్రార్థనా జీవితం అనేటువంటిది కారణం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను దీవించాలంటే, మన జీవితంలో స్థిరం కలిగి ఉండాలంటే, విశ్వాస జీవితంలో కానీ మన భూలోకంలో ఉన్నప్పుడు జీవితంలో కానీ స్థిరమైనటువంటి బ్రతుకు మనకు కావాలంటే ప్రార్థనా జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పాల్ యంగ్ గారు తన కుమారుడు చనిపోయినప్పుడు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాన్ని ఆ విధంగా కూడా చేస్తాడు. ప్రార్థన. పాలంగిచ్చ గారిని అడిగితే ఎట్లా నీ చర్చ్ ఇంతగా గ్రోత్ అయిందంటే 3 కారణాలని చెప్తాడట ఆయన. ఏంటి 3 కారణాలు అంటే, నెంబర్ 1 ప్రేయర్, నెంబర్ 2 ప్రేయర్, నెంబర్ 3 ప్రేయర్ అంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 ప్రార్థనే, ప్రార్థనే, ప్రార్థనే. ఉదయకాలంలో 4 గంటలకి కొన్ని లక్షల మంది వెళ్ళి ప్రార్థన చేస్తారు చర్చిలో. 4 గంటలకి. ఆ దేశంలో ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా చర్చికి అందరూ కూడా, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఆ చర్చ్ చుట్టుపక్కలే ఉంటారు. అంత గొప్ప ప్రార్థనా పరుడైనటువంటి ఆయన మన జ్ఞాపకం. జాన్ నాక్స్ అనేటువంటి ఒక భక్తుడు స్కాట్లాండ్ నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
స్కాట్లాండ్ నాకు దయచేయి, లేని ఎడల నేను చనిపోతాను అనేటువంటి ఒక స్థిరమైనటువంటి ప్రార్థన చేశాడు. అంత ప్రార్థన పడు ఆయన. ఆ దేశపు రాణి క్వీన్ మేరీ అనేటువంటి ఆ క్వీన్ మేరీ అనేటువంటి ఆమె జాన్ నాక్స్ ప్రార్థనకి నేను భయపడతానని చెప్పిందట. జాన్ నాక్స్ మోకాళ్ళకి నేను భయపడతానని చెప్పిందట. ప్రార్థన చేస్తే సైతానే కాదు, ప్రజలు కూడా భయపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీ జబ్బులే కాదు భయపడేటువంటిది, నీ అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితులే కాదు మారిపోయేటువంటిది. ప్రార్థన పరిస్థితులను మారుస్తాయి. ఏలియా వలె మనం ప్రార్థన చేయాలి, స్థిరమైనటువంటి ప్రార్థన చేయాలి. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయెల్ జీవము తోడు, ఇజ్రాయెల్ దేవునికి జీవము తోడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అగ్ని కురిపించబడింది. వర్షం ఆగిపోవాలన్నప్పుడు ఆగిపోయింది, రావాలన్నప్పుడు వచ్చింది. ప్రార్థనకి ఎంతో బలమైనటువంటి శక్తి ఉందని మనం గ్రహించాలి. దానియేలు ప్రార్థన చేశాడు, మమ్మారు ప్రార్థన చేశాడు, శోధన వచ్చినా ప్రార్థన చేశాడు, చంపుతామన్నా ప్రార్థన చేశాడు, ఆయన అలవాటు చొప్పున ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మనము నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవకులు ఎంతో మంది ప్రార్థన గురించి తెలియజేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మనము ప్రార్థన గురించి వింటాం, ప్రార్థన గురించి ప్రసంగిస్తాం, ప్రార్థన గురించి ఎన్నో సందర్భాల్లో మనం అనుకుంటాం. కానీ ప్రార్థన గురించి మరి ప్రార్థన చేయటం అనేటువంటిది చాలా తక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయటం. జార్జ్ ముల్లర్ అనేటువంటి దేవుని సేవకుడు ప్రార్థన చేశాడు. ఆయన బుక్లో రాస్తాడు, 10,000 విన్నపాలకి నాకు జవాబు వచ్చిందని రాసుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు జవాబును అనుగ్రహించాడా? ప్రార్థన పాయింట్ రాసుకొని రైట్ కొట్టు, ఫలానా తారీఖుని దేవుడు జవాబు ఇచ్చాడు. అట్లా ఆయన రాసుకుంటే 10,000 ప్రార్థనలకి దేవుడు జవాబు అనుగ్రహించాడట. మన మోకాళ్ళు ఎట్లా ఉన్నాయి? జాన్ హైడ్ అనేటువంటి ఆయన, ప్రేయింగ్ హైడ్ అనేటువంటి పేరు వచ్చేసింది ఆయనకి, బికాజ్ ఆఫ్ ప్రేయర్. మనకు కొన్నిసార్లు పేర్లు పెడతా ఉంటారు మనకున్న పరిస్థితులను బట్టి. ప్రార్థనాపరురాలని, ప్రార్థనాపరుడని ఎవరన్నా పేరు చెప్పారా? అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? ఈ జాన్ హైడ్ అనేటువంటి ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్యాంటుకి మోకాళ్ళ దగ్గర చిల్లులు, రంధ్రాలు పడిపోయాట. ఎంత గొప్ప దైవజనులండి. ప్రార్థన జీవితం అనేటువంటిది మనకి క్రమంగా ఉన్నదా? ప్రార్థన చేయటానికి ఆసక్తిగా ఉన్నామా? ప్రార్థన అనేసరికి మనం వెనకబడిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. వాక్యం అనేటువంటి దాని మీద స్థిరపడాలి. వాక్యము మీద మనం స్థిరపడకపోతే, ప్రార్థన వాక్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెండో విషయం వాక్యం. వాక్యాన్ని గురించి ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు అన్నాడు, సాధు సుందర్ సింగ్ గారు ఏమన్నారో తెలుసా? ఒక పక్షి పైకి ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలి? 2 రెక్కలు కావాలట. ఒక విశ్వాసి పైకి ఎగరాలంటే 2 రెక్కలు కావాలి. ఆ 2 రెక్కలే ప్రార్థన, వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 40వ కీర్తన 2వ వచనం చదవండి. 40వ కీర్తన 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. He set my feet on a rock. బండ మీద స్థిరపరిచాడు, నన్ను పైకి లేవనెత్తాడు, నా స్థితిని మార్చివేశాడు. దేవుని యొక్క వాక్యమే బండ మీద వేయబడినటువంటి పునాదిలాగా మనం నిలిచి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని మత్తయి సువార్త 7:24 చూస్తున్నాం. ఎంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకున్నది. ఆ వాక్యము చీకట్లో వెలుగునిచ్చేటువంటి దీపమై ఉన్నది. ఆ వాక్యం మనకు మేలు చేసేటువంటిది ఉన్నది. 2 పేతురు పత్రిక 1:19 వచనంలో
ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్యం మీద స్థిరం కలిగి ఉండాలి. మార్త యేసు ప్రభుని గృహానికి ఆహ్వానించింది. ఎవరు ఆహ్వానించారు గృహానికి? ఎవరు ఆహ్వానించారు యేసు ప్రభుని? మార్తమ్మ. కానీ మేలు పొందింది ఎవరు? మరియమ్మ. చెప్పండి అందరూ. కొంతమంది యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానిస్తారు, యేసు ప్రభు వచ్చినా మేలు పొందరు. కొంతమంది చర్చిలోకి వస్తారు, దేవుని వాక్యం వింటారు, అయినా మేలు పొందరు. వారు విశ్వసించరు కనుక పనులు భారం పెట్టుకొని వరి అయిపోతూ ఉంటారు. మరి అయితే ఆయన పాదముల దగ్గర కూర్చుంది. మార్త కంప్లైంట్ చేస్తుంది, ఏంటి ప్రభువా, కనీసం కొద్దిగా హెల్ప్ చేయమని పంపించవచ్చు కదా, నీకోసమేగా చపాతీ చేస్తున్నాను, నీకోసమేగా బిర్యానీ వండుతున్నాను. యేసు ప్రభు అన్నాడు, మరియా వెళ్ళి అక్కకి సహాయం చేయి అన్నాడా? ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు ఉత్తమమైనటువంటి వారు. ఈరోజు వాక్యం వింటున్నారంటే ఉత్తమమైనటువంటి వారు. ఈరోజు ప్రార్థనా పనులుగా ఉన్నారంటే ఉత్తమమైనటువంటి వారు. దేవుని వాక్యాన్ని ఆయన పాదముల దగ్గర చేరి మనము ఆయన ఏదన్నా చెప్పని, ఏ మాటన్నా చెప్పని, విందాం. ఏ వాగ్దానం అన్నా ఇవని తీసుకుందాం, ఏ గద్దింపన్నా ఇవని తీసుకుందాం, స్వీకరిద్దాం. ఏ పరిస్థితుల్లో ఉండగా మనం వెళుతున్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలకి మన విధేయత చూపుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవచన వాక్యం అనేటువంటిది, దేవుని వాక్యం అనేటువంటిది మనల్ని స్థిరపరిచేటువంటిది. ఈరోజు నీవు స్థిరపడాలనుకుంటున్నావా? నీ జీవితంలో స్థిరమ కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? ప్రార్థనలో స్థిరమ కలిగి ఉండు, వాక్యములో స్థిరమ కలిగి ఉండు. ఇంకెన్నో విషయాలు మనం మాట్లాడుకోవాలంటే, కానీ నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మనకి దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని నడిపించాడు, స్థిరపరిచాడు. విశ్వాసంలో పట్టుదల కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి, వాక్యములో పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో దీవెనలు పొందుదాం. యాకోబు చెప్పినట్టుగా, నాకు ఇవన్నీ ఉన్నాయి ప్రభువా, అవన్నీ నాకు దీవెనలు కాదు, నీవు దీవిస్తే నేను వదిలేస్తాను. నా పేరు మార్చు ప్రభువా, నా బ్రతుకు మార్చు ప్రభువా, నా పరిస్థితి మార్చు ప్రభువా, నా ప్రార్థనలు అంగీకరించు ప్రభువా, నేను విశ్వాసంతో ఎదురు చూస్తున్నాను ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో దేవునికి అద్భుత కార్యాలు చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనము దేవునికి దగ్గర అవుదామా? దేవుని సన్నిధిలో మనం దగ్గర అయ్యి ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాల్ని మనం పొందుకుందాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. చదవండి. కనుక నిరీక్షణ విషయమై ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకుందామా? ఓకే ఓకే మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, ఒక మాట, దేవుడు వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగినవాడు. మనుషులైతే మార్చేస్తారు మాటలు కదా. నాలుక నరవలేంది ఏదైనా మాట్లాడుతుంది అంటారు కదా. చాలా సందర్భంలో మనం మాట ఇస్తాం, కానీ ఆ మాటని మనం నెరవేర్చలేం. ఈజీగా అబద్ధం ఆడతారు. కొంతమందికి అయితే అబద్ధం ఆడటం ఒక విద్య. మాటలు నోట్లో నుంచి అట్లా వచ్చేస్తాయి, ఎట్లా వచ్చేస్తాయో తెలీదు. దేవుడు అయితే అబద్ధం ఆడటం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ వాక్యాలను స్వతంత్రించుకోగలవు, వాగ్దానాల్ని నీవు నమ్మి పొందగలవు. ఆయన నరమాత్రుడు కాదు వాగ్దానాన్ని తప్పడానికి, ఆయన నరుడు కాదు అబద్ధం ఆడటానికి. ఆయన నరమాత్రుడు కాడు పశ్చాత్తాపడటానికి. కాబట్టి వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. జీవవాక్యాన్ని చేతు పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన వాక్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు భారము కలిగి ప్రయాసతో
దేవుని సేవకులు ప్రార్థనలోకి నడిపించాలని వాక్యాన్ని విత్తుతూ ఎంతో భారంతో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మీకోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వినిపిస్తూ దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ఆత్మకార్యం జరగాలని, దేవుని యొక్క శక్తిని మీరు పొందుకోవాలని, ప్రార్థనలో స్థిరపడాలనేటువంటి ప్రయాస మీరు కూడా గ్రహించి ప్రార్థనా పరులుగా ఉండాలి. వాక్యంలో స్థిరపడే వారిగా ఉండాలి. యూదాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చాలా ఇంపార్టెంట్ వాక్యాలు. మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, విశ్వసించాలి. అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద కట్టుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి స్థిరమైనటువంటి బ్రతుకు మనకు కావాలి. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా అది స్థిరమైనటువంటిది కాదు. ఈ లోకంలో ఎంత సంపాదించినప్పటికీ కూడా దాంతో సంతృప్తి లేదు. దేవునిలో మనకి స్థిరత్వం అనేటువంటిది ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, దేవుడు నీతోనే మాట్లాడటానికి నిన్ను ఈ స్థితిలో ఉంచాడు, నీకు వినిపిస్తున్నాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకో. చాలా సందర్భాల్లో ఈ వాక్యము ఫలానా వాళ్ళు వింటే బాగుండేది, ఫలానా వాళ్ళు వస్తే బాగుండేది, వాళ్ళు వచ్చి వింటే బాగుండేది అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఫలానా వాళ్ళ కోసం అయితే వాళ్ళనే తీసుకొచ్చేవాడు దేవుడు. ఈరోజు దేవుడు నీ కోసమే, నీకు ఆశీర్వాదాలు కలుగజేయటం కోసమే, నీ ఆత్మీయతను స్థిరపరచడం కోసమే, నీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచడం కోసమే, నీ వాక్యములో బలమైనటువంటి విధంగా వేరుపారేటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడం కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి నీ హృదయంలో భద్రపరుచుకుంటావో తప్పకుండా దేవుడు నీకు దేవునికి దీవెనలను అనుగ్రహిస్తాడు. విశ్వాస వీరుల లిస్టులో మనం ఉండాలి, ప్రార్థనా పరుల లిస్టులో మనం ఉండాలి, వాక్యములో లోతైనటువంటి అర్థాలు గ్రహించేటువంటి లిస్టులో మనం ఉండాలి. వాక్యం చదివేటువంటి వారిలో మొట్టమొదటి స్థానం మనం కలిగి ఉండాలి. ఆరాధించడానికి మొట్టమొదట మనం ఉండాలి, ప్రార్థన చేయడానికి మొట్టమొదట మనం ఉండాలి, ఫ్రంట్ లైన్లోకి రావాలి. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క కార్యాన్ని చూద్దాం, దేవుని యొక్క మాటకి స్పందిద్దాం, ప్రభువులో మనం స్థిరపడదాం, విశ్వాసంలో మనం స్థిరపడదాం, ప్రార్థనలో మనం స్థిరపడదాం, వాక్యంలో మనం స్థిరపడదాం, దేవునికి దగ్గర అవుదాం. దేవునికి దగ్గర అవుతే దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కార్యాన్ని మనం చూడాలి. మన హృదయాల్లో దేవుని యొక్క నింపుదల, ఆయన శక్తి ద్వారా నింపుదల మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. అందరం దయచేసి ఒక్కసారి లేచి నిలబడతామా, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. దేవా నాయనా, ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి, లోతైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి, వాక్యములో స్థిరపడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి, విశ్వాసములో ముందుకు వెళ్ళేటువంటి కృపని మాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. ఒకసారి చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ప్రార్థనా జీవితాన్ని నాకు అనుగ్రహించు, గోజాడి ప్రార్థన చేసేటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు, యాకోబు వలె ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని నాకు అనుగ్రహించు. ఆదిమ సంఘ అపోస్తులు, ఆదిమ సంఘస్థులు ఏ విధంగా ప్రార్థన చేశారో, ప్రార్థనలో ఏ విధంగా స్థిరము కలిగి ఉన్నారో, వారిలాగా ప్రార్థన చేసేటువంటి కృప నాకు అనుగ్రహించని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. దేవుడు చెప్పిన మాటను మనం స్వతంత్రించుకుందాం. దేవుడు చెప్పినటువంటి మాట, ఎవరైతే ఎవరి మనసు అయితే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు సంపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి నీకు కావాలంటే, కాపుదల నీకు కావాలంటే దేవుని మీద ఆనుకో. ఆయన మీద ఆనుకోవటం అంటే ప్రార్థన చేయటం, ఆయన మీద ఆనుకోవటం అంటే ఆయన వాక్యాన్ని చదవటం, ఆయన మీద ఆనుకోవటం అంటే ఆ వాక్యం మీద నీ బండ మీద కట్టుకోవడం, ఆయన మీద ఆనుకోవటం అంటే ఆ వాక్యాల్ని మన హృదయంలోనికి భద్రం చేసుకోవడం, వాగ్దానాల్ని స్వతంత్రించుకోవటం, నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయటం, అపనమ్మకం కాకుండా, ఏమి పొందువారుగా కాకుండా పొందేటువంటి స్థితిలోకి మనం వెళ్ళటం. ఈరోజు దేవుడు మరొక లెవెల్లోకి నేను తీసుకెళ్తున్నాడు. ప్రార్థనా జీవితంలో మరొక లెవెల్లోకి నేను తీసుకువెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని వాక్యం మాట్లాడినప్పుడు మౌనంగా ఉండొద్దు.
దేవుని వాక్యానికి స్పందించు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ప్రార్థన జీవితంలో మరొక లెవెల్కి నన్ను తీసుకెళ్ళి ప్రభువా, ఇంకా ఎక్కువ నీతో గడిపేటువంటి కృపను అనుగ్రహించు. ప్రార్థన జీవితంలో క్రమమైనటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించు. ప్రార్థన జీవితంలో ప్రభువా నన్ను మెరుగుపరచు ప్రభువా, ముందుకు నడిపించు తండ్రి అని ప్రార్థన చేయి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీసస్, వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మీకు వందనాలు. ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు స్వరమెత్తి ప్రార్థన చేయండి అమ్మా. ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని, నీ ప్రార్థన ఆలకించాలని, నిన్ను స్థిరపరచాలనే కోరిక కలిగి ఉన్నాడు. నీ ప్రార్థన చేస్తావా? థ్యాంక్ యూ జీసస్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని సన్నిధిలో నీవు చేసిన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నీ ప్రార్థనకు ఆయన జవాబు దయచేసి ఉన్నాడు. ఇవే రోజు నుంచి మరొక లెవెల్లోనికి దేవుడు నేను తీసుకుపోతున్నాడు. ప్రార్థనా జీవితంలో వాక్యపు వెలుగులో స్థిరపడటానికి, ప్రార్థనలో స్థిరపడటానికి, ప్రతి ఒక్క సమస్యను అధిగమించి విశ్వాస స్థితిలో ముందుకు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తున్నాడని గుర్తుపెట్టుకొని ముందుకు సాగండి. పరమ తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నాయన, ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృప చూపించి మీకు దగ్గరగా ఉండే కృపా భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. రక్షణ భాగ్యాన్ని మేము చేత పట్టుకొని పట్టుదలతో ప్రార్థన చేస్తూ, రక్షణ కోల్పోకుండా, పాపంలో పడిపోకుండా, నీకు దూరం అయిపోకుండా, నీకు దగ్గరగా ఉండేటువంటి కృపని మా అందరికి అనుగ్రహించండి. నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రార్థన చేసి నిర్ణయం తీసుకున్నారో విశేషంగా ప్రభు వారికి మీ పరిశుద్ధాత్మ తాకిడిని అనుగ్రహించి వారితో మీరుండి అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యము వారి జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.